ముంబైలో సర్జరీ తర్వాత కొడాలి నాని తొలిసారిగా బయటకొచ్చారు. హైదరాబాద్ లో ఓ ఫంక్షన్ కు హాజరైన కొడాలి చాలా సన్నగా కనిపించారు. ముంబైలో బైపాస్ సర్జరీ తర్వాత చాలా సన్నగా అయిన ఆయన ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటున్నారు. అయితే మాజీ మంత్రి కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కేంద్ర హోంశాఖలోని ఇమిగ్రేషన్ విభాగం ఆయనపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది. ఆయన ట్రీట్మెంట్ కోసం అమెరికాకు వెళ్తారన్న వార్తల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కొడాలి నాని అక్రమాలపై విచారణ జరుగుతుండటంతో ఆయన దేశం విడిచి వెళ్లకుండా ఈ చర్యలు తీసుకున్నారు. గుండె సమస్యతో బాధపడుతూ ముంబైలో సర్జరీ చేయించుకోగా ఆయన మెరుగైన వైద్యం కోసం అమెరికాకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్తగా ఎల్ఓసి జారీ చేశారు. అలాగే ఆయన పాస్పోర్ట్ వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. అయితే లుకౌట్ నోటీసులు జారీ చేసిన రోజే కొడాలి నాని హైదరాబాద్ లో జరిగిన ఓ వివాహ వేడుకలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ వీడియోలు, ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముంబైలో సర్జరీ చేయించుకున్న తర్వాత ఆయన చాలా బక్కచిక్కిపోయారు. తీవ్ర అనారోగ్యంతో ముంబై ఆసుపత్రిలో చేరిన మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యం క్రమక్రమంగా కుదుటపడుతోంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోనే ఓ వివాహ వేడుకకు హాజరైన కొడాలి వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తన అరెస్టుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే ప్రచారం, లుకౌట్ నోటీసుల జారీ వేళ కొడాలి బయటకు రావడం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. అరెస్టు పేరుతో తనను భయపెట్టలేరని స్పష్టం చేసేందుకే ఆయన ఇంటి నుంచి బయటకొచ్చారని వైసీపీ చెబుతోంది. అనారోగ్యంతో కోలుకున్న కొడాలి నాని కొంతకాలం విశ్రాంతి తీసుకునేందుకు అమెరికా వెళతారని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే ఆయనపై పెండింగ్ కేసులు బయటకు తీయడం వల్ల అరెస్టు నుంచి తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని కూటమి పార్టీలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన దేశం దాటకుండా ఉండేందుకు ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. దేశంలో అన్ని విమానాశ్రయాలతో పాటు నౌకాశ్రయాలకు ఆన్లైన్లో ఈ నోటీసులు పంపింది. దీంతో కొడాలిని అరెస్టు చేసే అవకాశాలున్నాయంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం పెద్ద ఎత్తునే జరిగింది. గుండె సంబంధిత అనారోగ్యంతో ముంబై ఆసుపత్రిలో 2 నెలల క్రితం చేరిన కొడాలి ఆరోగ్యంపై ఆయన అభిమానులు, అనుచరులు, వైసీపీ కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు సమయంలో విజయవాడ వచ్చిన కొడాలి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తనను ఎవ్వరూ టచ్ చేయలేరని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో నెక్స్ట్ కొడాలి ఎపిసోడ్ అంటూ టీడీపీ నేతలు ప్రకటనలు జారీ చేశారు. అయితే కొడాలి నాని అనూహ్యంగా అనారోగ్యానికి గురవడంతో ప్రభుత్వం కొంత వెనక్కు తగ్గిందని చెబుతారు. అదే సమయంలో టీడీపీ నేతలు మాత్రం విమర్శలకు తగ్గలేదు. అరెస్టు నుంచి తప్పించుకోవడానికే ఆరోగ్యంపై డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. కానీ ప్రభుత్వం మాత్రం కొడాలి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోందని చెబుతున్నారు. కొడాలి ఆరోగ్యం కుదుట పడ్డాక అరెస్టు చేయాలనే ఆలోచనతో ఉన్న ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఆ దిశగా పావులు కదిపిందని అంటున్నారు. మరోవైపు కొద్ది కాలం రెస్ట్ తీసుకోవాలనే ఆలోచనతో అమెరికా వెళ్లాలని కొడాలి ప్రయత్నించినట్టు జరిగిన ప్రచారంతో కూటమి పార్టీలు అలర్ట్ అయ్యాయంటున్నారు. దీంతో ముందుగా ఆయనను కట్టడి చేసేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేయించారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాను అన్నింటికీ రెడీ అన్న సంకేతాలు పంపేలా కొడాలి నాని బయటకొచ్చారని చెప్తున్నారు వైసీపీ. ఓ వివాహ వేడుకకు హాజరై తాను భయపడటం లేదని, ఎక్కడా దాక్కోలేదన్న విషయాన్ని తెలియజేశారని అంటున్నారు. దీంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. గత ప్రభుత్వంలో మంత్రి హోదాలో, ఆ తర్వాత కూడా కొడాలి నాని అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయనపై పలు అవినీతి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఆ దిశగా విచారణ జరిపించింది. ముందుగా ఇసుక కుంభకోణంలో ఆయన్ను అదుపులోకి తీసుకోవచ్చని కూడా అన్నారు. తాజాగా నియమించిన సిట్ కొడాలి టార్గెట్ గా తొలి అడుగు వేసే అవకాశం ఉందంటున్నారు. ఇక కొడాలి నానిపై గతంలో పలు కేసులున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, లోకేష్ పై సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడారని, అలాగే వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇసుక, మట్టి, భూ కబ్జాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. టిడ్కో ఇళ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని, జగనన్న కాలనీలో మెరక పేరుతో 45 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపణలున్నాయి. విద్యుత్ అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. అలాగే 2022లో నిబంధనలకు విరుద్ధంగా గుడివాడలో క్యాసినో నిర్వహించారని ఆరోపణలున్నాయి. గుడివాడ ఆటోనగర్లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం గోడౌన్ ఖాళీ చేయించారని ఫిర్యాదులున్నాయి. దీనిపై గుడివాడ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. ఇక భీమేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి ఆలయాలకు చెందిన సుమారు 9 ఎకరాల భూమిని కాజేయడానికి ప్రయత్నించారని ఫిర్యాదులున్నాయి. ఇందుకు సంబంధించిన ఫైలు కనిపించకుండా పోయిందనే ఆరోపణలొచ్చాయి.
అప్పట్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదట. ఈ క్రమంలో కొడాలి నానిపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. కొడాలి నాని ఇటీవల అనారోగ్య కారణాలతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అయితే గుండె సంబంధిత సమస్యలున్నాయని మెరుగైన వైద్యం కోసం ముంబైకు ప్రత్యేక విమానంలో తరలించారు. అక్కడ ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో సర్జరీ చేశారు. కొడాలి నాని ముంబైలోనే కొద్ది రోజులు ఆసుపత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన కోలుకున్న తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.